డ్రై పోర్టుకు ఏర్పాటు చేయనుందని తెలియడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చేది లేదని కొందరు అంటుంటే తమకు తగిన నష్టపరిహారం ఇస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు కొందరు రైతులు. నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైన డ్రై పోర్ట్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మునగాల, నడిగూడెం మండలాలను ఆనుకుని విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న రామాపురం గ్రామంలో సుమారు 2500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి అన్ని అంశాలు అనుకూలంగా ఉండడంతో పూర్తి స్థాయి నివేదిక తయారు చేయాల్సింది ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడానికి కావలసిన భూమి, రవాణా సౌకర్యం, నీటి వసతి ఇలా అన్ని సౌకర్యాలు ఉండడంతో ఇక్కడే డ్రై పోర్ట్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రామాపురంలో డ్రై పోర్ట్ ప్రతిపాదన రావడంతో మునగాల, నడిగూడెం మండలాల్లోని 10 గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలోని 2000 ఎకరాలను అసైన్ చేసి గతంలో 1000 మంది పేదలకు ఇచ్చారు. రైతులు కష్టపడి ఈ బీడు భూములను సాగు భూములుగా మార్చుకున్నారు. దీంతో తాజా ప్రభుత్వ నిర్ణయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మేము సహకరించమండి, మా భూములు మాకే ఉండాలి. మేము వీటిని మా తాతల తండ్రుల కానుంచి ఉన్న భూములు మేము వాటిని బాగా తీర్చుకొని సాగు చేసుకొని పండుకుంటా మేము వీటి మీద మా బతుకు తీరు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని కూడా మాకు ఆశ లేదు. డ్రై పోర్ట్ ప్రాజెక్టు పేరుతో భూములను వెనక్కి తీసుకుంటే వీటినే నమ్ముకుని జీవిస్తున్న తమ పరిస్థితి ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములు ప్రభుత్వ భూములు కావడంతో నష్టపరిహారం కూడా వస్తోందో లేదో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు రైతులు. అది కడతామంటుర్రు, అది కడితే మాకున్నది బాగుందండి. మేమైతే అసలు మేము ఇటు మాకేం దోయక మా ఆయన మందు దాగి ఇంట్లో పండుకున్నాడు. శ్రీకాకుళం మీద ఇవాళ మీరు మందు దాగి వస్తా అంటుండు. డ్రై పోర్ట్ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చేది లేదని కొందరు అంటుంటే తమకు తగిన నష్టపరిహారం ఇస్తే భూములు ఇచ్చేందుకు సిద్ధమంటున్నారు కొందరు రైతులు. స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు నష్టపరిహారం ఇస్తే ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డం చెప్పమంటున్నారు మరికొందరు. డ్రై పోర్ట్ వల్ల పేదలు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు భూములు కోల్పోవడం జరుగుతుంది. వారికి ఆర్థికపరమైన సహాయం మరియు అదే కాకుండా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తే మేము సంతోషిస్తాం. అది రావటం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి కాబట్టి అది రావాలని మేము కోరుకుంటున్నాం. భూములు కోల్పోయిన రైతులకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ డ్రై పోర్టులోనే ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా స్థానికులకే ఇవ్వాలి. ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం వల్ల కూడా ఇక్కడ రైతులు సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తూ వారికి జీవనోపాధి ఉపయోగపడుతుందని కూడా అందరూ ఆలోచిస్తున్నారు. ఏళ్ల తరబడి నమ్ముకుని సాగు చేస్తున్న భూమిని డ్రై పోర్ట్ పేరుతో ప్రభుత్వం తీసుకుంటే తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.